గౌరవ ఇన్ఛార్జ్ మంత్రి గారు, మా అందరికీ అక్క సీతక్క గారు, గతంలో జరిగిన పిఎస్ సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. కొంతమందికి ఇంకా ప్రాంతం పెంచాలని ఇవాళ చాలా మందిని ఇవాళ ఈ సమావేశానికి ప్రత్యేక ఆహ్వానించుకోవడం జరిగింది. ఇవాళ మన ముందున్నటువంటి ముఖ్య అంశాలు 2-3 అంశాలు సీరియస్ అంశాలున్నాయి. ఒకటి ఎస్ఐఆర్. నిజామాబాద్ పట్టణం బోధన్ ఆర్మూర్ సెమీ అర్బన్ లో ఎస్ఐఆర్ లో ఓట్ల తొలగింపు కొంత ఎక్కువ సంఖ్యలో జరిగింది. అనుమానాస్పదమైనటువంటి ఓట్లు అనామలీస్ కొంత ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. బిఎల్ఏలు సరిగా ఇల్లు ఎర్లీ తర్కీదు చేయలేదు. బిఎల్ఏ బిఎల్ఏలు మనం నియమించిన బిఎల్ఏలు కూడా సక్రమంగా కార్యక్రమాలు చేయలేదు. తద్వారా సామాన్య పౌరుడు, పేదవాడు ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో ఓటు కావాలంటే 2002 పత్రాలు కావాలంట. 2000 ఎక్కడి నుంచి తీసుకొస్తాడు? దానివల్ల తీవ్రంగా నష్టం జరుగుతుంది. కాబట్టి ఆ 2002 పత్రాలు తీయాల్సిందిగా కూడా మనం విజ్ఞప్తి చేస్తాం. మీ అందరి డ్యూటీ కూడా మన నియోజకవర్గంలో బిఎల్ఎల్తో మరొకసారి మాట్లాడి అక్కడ కాంటాక్ట్ చేసినటువంటి అభ్యర్థులు, ఇక్కడ ఆర్మూర్ ఉంది, కామారెడ్డి ఉన్నారు, బాలకొండ ఉంది, మిగతా వాళ్ళు కూడా ఎక్కడెక్కడైతే ఎస్ఐఆర్ ప్రక్రియ సహజంగా జరగట్లేదో 2 జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఇక్కడ ఉన్నారు. తక్షణమే రేపు వారితో మాట్లాడి, ఇంకా కొంత సమయం ఉంది కాబట్టి అర్హత కలిగిన ప్రతి ఓటు జత కావాలి. అదే కాంగ్రెస్ పార్టీ ధ్యేయం. రేపు ఎలక్షన్ లో మనకు పడతాయా ఓట్లు అనేది మనకి ఇప్పుడు ప్రస్తుతం కాదు. కానీ ప్రతి పౌరుడు, ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడి యొక్క ఓటు నామోదు కావాలి. ఆ దశగా మనం ప్రయత్నం చేయాలి. దాంట్లో భాగంగానే ఎస్ఐఆర్ మీద కొంత ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిందిగా విజ్ఞప్తి. అదేవిధంగా మండల కాంగ్రెస్ కమిటీలు రాలే, జిల్లా అధ్యక్షులు, కాంటెస్టెడ్ అభ్యర్థులు, పరిపూర్ణమైనటువంటి మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఈ మంత్ ఎండింగ్ కల్లా రావాలి. డివిజన్ కమిటీలు కూడా, పట్టణాల్లో డివిజన్ కమిటీలు, గ్రామాలలో మండల అధ్యక్షుల కమిటీలు, మండల కమిటీలు, మండలికి వేసాం. మన అధ్యక్ష నియామకం జరిగింది. కమిటీస్ రావాల్సిన అవసరం ఉన్నది. ఆ కమిటీస్ కొరకు మీరు ప్రయత్నం చేయాల్సిందిగా మీకు విజ్ఞప్తి. అదే తెలంగాణ రాష్ట్రంలో మనం ఇస్తున్నటువంటి సంక్షేమం, ఒకవైపు అభివృద్ధి, విద్యాపరంగా, వైద్యపరంగా మనం ఇస్తున్నటువంటి అభివృద్ధి ఏ ఇతర రాష్ట్రం ఇవ్వట్లేదు. సంక్షేమ విషయానికి వచ్చినప్పుడు మనం ఇస్తున్నటువంటి సన్నబియ్యం కార్యక్రమం కానీ, ఇంధనం ఇల్లు కానీ, 200 లోపు కరెంటు కాల్సి ఉంటే ఉచితంగా విద్యుత్ కానీ, గతంలో ఇచ్చిన రైతు భరోసా, రుణమాఫీ, ఉచితంగా మహిళలకు బస్సు, ఇవన్నీ కూడా ఇంత గొప్ప కార్యక్రమాలు ఇస్తుంటే కూడా ప్రజల్లో దాన్ని సరైన మార్గంలో మనం ఉపయోగించుకోలేకపోతా ఉన్నాం, ప్రాచుర్యానికి తీసుకురాలేకపోతా ఉన్నాం. ఎంత ఓన్లీ 2 శాతం స్వపక్షం మీద వాటితో ప్రజలు తిరగబడుతున్నారు. కాబట్టి నేను గెలవాలనుకుని కమిషన్ ఆఫ్ ఇండియాని కూడా 3 టెంపులు వేసుకుంటుంది. ఏమిటి కమిషన్ వల్ల నిజామాబాద్లో ఒకనాడు ఇప్పుడు 3 సార్లు ఓటేసినోడు వారికి 202 పత్రాలు లేకుండా ఓటాలు రాలేదా? అన్యాయాన్ని ప్రజాస్వామ్యంలో ఈ దేశంలో పుట్టి ఈ దేశం గవర్నమెంట్ నుండి 2-3 సార్లు ఓటేసి అన్న 202 పత్రాలు లేకుండా నీకు ఓటాలు లేదంటే ఇది ఎంత అన్యాయం, ఇంత అప్రజాస్వామ్యం. పేదవాడు ఊరిలాగా చేసుకునేవాడు ఈ పత్రాలను ఎక్కడెక్కడ పెరగాలి, ఎందుకు ఈ నిర్ణయాల ఇలా కాంగ్రెస్ పార్టీ ధ్యేయము. ఇవాళ సీతకాయకి వచ్చి ప్రత్యేకంగా ఎందుకు చేస్తా ఉన్నారంటే మీ అందరూ పెట్టినామంటే సామాన్యుడి ఓట్లు, పౌరసత్వం కలిగి అర్హత కలిగిన సామాన్యుడి ఓట్లు
ఇవ్వకూడదని బాధ. దానికోసమే ఇలా ఈ కార్యక్రమం పెట్టి చెంపికల గారు వచ్చినా, మా ఎంపీల దగ్గరకు వచ్చినా, మా ఎమ్మెల్యేలు వచ్చినా దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన సమస్యగా పరిగణిస్తా ఉంది. ఎలక్షన్ల కోసం కాదు, ఈ దేశంలో పుట్టినటువంటి పేద పౌరుడు వాడు ఓటర్లు కాలనాయకులు ఉండే విధంగా కాంగ్రెస్ పార్టీ తన కర్తవ్యంగా పనిచేస్తా ఉంది. కాబట్టి 2.5 మాసాలుగా మా పిఎల్ఆర్ క్షేత్ర స్థాయిలో వెళ్ళి దీని మీద అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తా ఉన్నాము. ఎంత మోసం అంటే 35,000 పిఎల్ఆర్ లిస్టు మేము సబ్మిట్ చేస్తే కేవలం 13 రోజులు పెట్టినట్టు, 11 రోజులు సబ్మిట్ చేసినట్టు వాళ్ళ వెబ్సైట్ లో పెట్టాము. ఎంత మోసం జరుగుతా ఉంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇక్కడ ఎలక్షన్ కమిషన్ కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా దుర్వినియోగం చేస్తా ఉందో ఒక్కసారి పరిశీలిస్తే అర్థమైంది. మన దేశంలో పుట్టిన వాళ్ళకి ఓటకు రావాలంటే ఇంకా నానా యాత్ర పడాల్సిన దుస్థితి. ఇది మంచిది కాదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రతి పౌరుడి యొక్క ఓటు, ముఖ్యంగా పేదవారి ఓటు కాపాడాలనే కార్యక్రమం బాగానే ఇంతమంది పిఎల్ని నియమించినాం. మీ అందరికి నాకు విజ్ఞప్తి, ఇవాళ నేను సీట్లకి ఎంతమంది ఇక్కడికి వచ్చినామంటే ఎస్సీ పత్రిక మీద మనం ఎంత తీవ్రంగా పరిగణించుకున్నామో ఒకసారి అర్థం చేసుకోవాలి. మీ అందరూ ఓట్లు ఉన్నాయనే ఒకసారి చూసుకోండి. 20%, 30% పడుతున్న 40% ఓటు తీసేస్తా ఉన్నాం. పిల్లలు సరిగా ఇళ్లకు పోలేదు. 3 సార్లు పోవాలి ఒక పిల్లల ఇంటికి పోవట్లే. ఆప్షన్ కింద చూపిస్తా ఉన్నారు, షిఫ్టెడ్ కింద చూపిస్తా ఉన్నారు, డెస్క్ కింద చూపిస్తా ఉన్నారు, డూప్లికేట్ కింద చూపిస్తా ఉన్నారు. నిజామాబాద్ అరవల్లో దాదాపు 30% పైన ఓట్లు తీసిన 20% ఓట్లు తీసేశారు. ఇంకా 40% ఓట్లకి నోటీస్ ఇచ్చారు. దాంట్లో ఎన్ని ఎన్నికలు తెలియదు. ఇలాంటి దుస్థితి ఈ ప్రజాస్వామ్య దేశంలో జరగడం బాధాకరం. 2002లో కూడా ఎఫ్ఐఆర్ జరిగింది. అలా రాజీవ్ గాంధీ గారు ఇచ్చినటువంటి ఓటు హక్కు 18 ఏళ్ళకి ఓటు హక్కు ఇచ్చి